గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. సర్కార్ మోసగించిందని ఉద్యోగులు అంటున్నారు. ఐఆర్పీఆర్సీలపై సర్కార్ మాట తప్పిందని ఎంప్లాయీస్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల తీరుపై జగన్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పీఆర్సీ ఇస్తోంటే ఐఆర్ ఎందుకని సూటిగా ప్రశ్నిస్తోంది. సర్కార్తో అమీతుమీ అనేలా ఉద్యోగుల తీరు కనిపిస్తోంది. ఎన్నికల వేళ ఉద్యోగుల ఆగ్రహం దేనికి సంకేతం? పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే వాటి క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి మనకి అవైలబుల్ ఉన్నారు రామకృష్ణ గారు, టీచర్స్ యూనియన్ నాయకులు, జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి వెంకట సత్యం గారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి బొత్స సత్యనారాయణ ఏమన్నారు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు ప్రధానంగా ఏదైతే కొత్త పిఆర్సీ నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఐఆర్ చెల్లించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు గత పిఆర్సీ చర్చల సందర్భంగా ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉన్నదాన్ని 7%, 15% ఉన్నదాన్ని 12% తగ్గించారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే గత చర్చల సందర్భంగా బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పిఆర్సీ అరియర్స్ ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగం దేనికోసం వస్తుంది, విద్యార్థులు వస్తారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందు నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,850 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది, టీచర్గా నియమించడం జరిగింది. అవి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టులు ఖాళీ ఉంటే వాటికి అన్నింటికి ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకున్నాం. ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నింటినీ కూడా త్వరితగతిగా నింపుతున్నాం. అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అది ఇటీవల మనకి బొత్స సత్యనారాయణ కావచ్చు, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదే ఈరోజు క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు మనకి రామకృష్ణ గారు, టీచర్స్ యూనియన్ నాయకులు, అదేవిధంగా వైసీపీ నుంచి వెంకట సత్యం గారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు జనసేన నుంచి జాయిన్ అవుతారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము. రామకృష్ణ గారు, చెప్పండి. ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. సో అంటే పిఆర్సీ కావచ్చు, ఐఆర్ కావచ్చు. అంటే పిఆర్సీ ఇస్తున్నాం కాబట్టి ఐఆర్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అంటే జాప్యం అయితేనే కదా ఐఆర్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి వివాదాస్పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్షన్ ఏంటో ఒకసారి చెప్పండి. ఒక్కసారి అంటే ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు అయితే జరిపాయి. అయితే ఇవి సక్సెస్ కాలేదు. సర్కార్ మోసగించిందని కూడా ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఐఆర్ పిఆర్సీలపై సర్కార్ మాట తప్పిందని ఎంప్లాయీస్ యూనియన్ అంటోంది. ఇదిలా ఉంటే బొత్స అంటున్నారు పిఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ప్రసక్తే లేదు అంటున్నారు. సో ఈ తీరుపై జగన్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అంటున్నారు కూడా. అంటే బొత్స సత్యనారాయణ మేరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఎంప్లాయీస్ చేస్తున్నారో
ఈ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు జగన్ అని చెప్పి కూడా అంటున్నారు బొత్స. ఇక పిఆర్సీ ఇస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పుకుంది, పిఆర్సీ ఇస్తూ ఉంటే ఇంకా అయ్యారు ఎందుకని కూడా, ఒకవేళ లేట్ అయితే ఇస్తాం, ఇప్పుడైతే దాని ప్రసక్తే లేదని కూడా అంటున్నారు. ఇక సర్కార్తో అమీ తుమ్మే అనేలాగా ఉద్యోగుల తీరు కూడా కనిపిస్తోంది. వాళ్ళ డిమాండ్స్ కూడా ఒక 49 అయితే ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు మనకి డిమాండ్ చేస్తున్నట్టుగా మనం ఇప్పుడు దాకా విజువల్స్ కూడా చూసాము. సో మనం 12వ పిఆర్సీని జూలైలోనే ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి హింట్ కూడా లేదు దాని అమలుకు సంబంధించిన కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇక ఇంకా చూసుకున్నట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి కూడా, అంటే అంతకుముందు 10% ఉన్నదాన్ని 7% కుదించారు. అదేవిధంగా 15% ఉన్నదాన్ని 12% కుదించారు. వీటన్నిటినీ కూడా పునరుద్ధరించాలి యథాతథంగా అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా, అంటే మధ్యంతర భృతి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ మొత్తంగా ఒక 49 డిమాండ్స్ అయితే నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇటు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అది మన డిబేట్లోకి వెళ్దాం. ఒక్కసారి మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను గెస్ట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి టీచర్స్ యూనియన్ నాయకులు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు చెప్పండి, ఒక్కసారి మీ వర్షన్ ఏంటి ఒక్కసారి చెప్పండి. ఏం లేదు, రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వము చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా హడావడిగా ఏదో ఒకరోజు గవక్కన కార్యక్రమం కాకుండా ఒక సిద్ధాంతపరంగా ఒక అందరికీ ఆమోదయోగ్యంగా అందరినీ ఒక ప్లాట్ఫామ్ గుంచుకొని సౌద్భావత వాతావరణంలో జరపాల్సినది అలా జరగట్లేదు అనేది బాధ అయితే మనకి ప్రస్తుతానికి అందరికీ ఉంది. రాష్ట్రంలో అందరి యొక్క ప్రాతినిధ్యంగా వస్తున్న ఈ టీచర్ సంఘాలు, ఎంప్లాయీ సంఘాలు అన్ని కలిపి కూర్చున్న అయ్యా ఏంటి మీ పని, ఏంటి మీ ప్రాబ్లం అని అడగట్లేదేమో అనే బాధ అయితే అందరిలో ఉంది. ఇది మేము అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కొంత ఇచ్చి మిగతాది తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పడం అంత భావ్యం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ పిల్లలు, ప్రభుత్వం సంబంధించిన కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన కార్యక్రమము అంత అంటే సందర్భంగా లేదు, లేదా అందరినీ కలుపుకొని పోయేటట్టుగా కనిపించట్లేదు అనేదే మనకున్న నమ్మకం. మేము దీన్ని గట్టిగా అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం. మేము మీ కింద పనిచేసే వాళ్ళం, మీ కుటుంబ సభ్యులం, మీరు ఇలా అది ఇస్తాము ఇది ఇవ్వమని కాకుండా ఒక సిద్ధాంతపరంగా లేకపోతే ఒక పాత ఇదివరకు సంవత్సరాల్లో జరుగుతున్న పిఆర్సీలో జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలోగా అవటం అయితే ఆటోమేటిక్గా అందరి మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడిద్ది. తద్వారా అందరికి మంచి జరిగిద్ది అనేది మా సంకల్పం. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలి, కానీ ఏదో ఇచ్చాము వెళ్ళిపోయాము అనే విధం కాకుండా మంచి రిలేషన్ని డెవలప్ చేయాలనేది మేము మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే చాలా ఒక్క విషయం మాత్రం ఇందులో మంచి జరిగింది అనేది నేను చెప్పచ్చు. ఏంటంటే ఆర్థికేతర అంశాలని ఆ డిపార్ట్మెంట్స్ సాల్వ్ చేయాలని ఒక ఉత్తర్వులు ఇస్తామని చెప్పడం. నిజంగా అయితే ఆర్థిక సంబంధించిన విషయాల కన్నా ఆర్థికేతర సంబంధించిన విషయాలు దాదాపు 700-600 ఉంటాయి. అవి మరి నిజంగా అది చేయటానికి కార్యాచరణ జరగటానికి ఇది మంచి సమయమా అనేది ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ఒక్క మాటలు చెప్పాలంటే మా మున్సిపల్ టీచర్స్ సంబంధించి నాకు తెలిసి రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి పిఎఫ్ దాదాపు సంవత్సరం నుంచి మాకు పిఎఫ్ డిడక్షన్ జరగట్లేదు అనేది, మా పిఎఫ్ ఇంతకుముందు అమౌంట్ ఎక్కడుందో అని చెప్పడానికి అసలు మేము అప్లై చేసుకోవడానికి కూడా లేదని చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. మాకు పిఎఫ్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీకి కూడా పిఎఫ్ డిడక్షన్ చేస్తారు. అలాంటిది 1 year నుంచి మున్సిపల్ టీచర్లకు సంబంధించి పిఎఫ్ డిడక్షన్స్ కావట్లేదు. లేకపోతే మా పాత అమౌంట్ లక్షలు అనేది వేరే సాట్ ఉన్నాయి, మేము వేరే సాట్ ఉన్నాం, మేము లోన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇట్లా కొన్ని విషయాలు ప్రభుత్వం అందరినీ పిలిచి 1-to-1 పిలిచి మాట్లాడాలి, కానీ ఏదో మూకుమ్మడిగా కూర్చుంటే కొన్ని విషయాలు మాత్రమే జరుగుతాయి. టీచర్స్ ఫెడరేషన్ కి సంబంధించి, అంటే మీ ఫెడరేషన్ కి సంబంధించి 1-to-1 పిలవాలి అంటారు, మిమ్మల్ని ఒకసారి వేరే వాళ్ళని ఒకసారి అలా అంటారు.
డిపార్ట్మెంట్స్ పిలిస్తే కొన్నైనా జరుగుతాయి. అసలు ఇప్పుడు మందిగా మాట్లాడితే ఏముంది, రెండో మూడో చెప్తారు అయిపోతారు. అలా కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పిలిచి అయ్యా మీకేంటి ప్రాబ్లమ్స్, ఇలా ఉంది, మీకేంది డబ్బులు ఆర్థికేతరి, నేనేమంటున్నాయి డబ్బులు ఉన్నాయి కాదు, డబ్బుల విషయాలే కాదని నేను అడుగుతుంది. డబ్బులు సంబంధం లేని విషయాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి. వాటిని సాధించడానికి, వాటిని పరిష్కరించడానికి ఒక వేదిక, ఇగో మీరు రండి, ఇగో మీకు ప్రాబ్లమ్స్ ఇవి, ఇగో 10 వచ్చినాయి, ఈ 2 చేస్తామయ్యా అంటే అందరూ సంతోషపడతారు. అలా కాకుండా ఏదో పిలిచారు, 4 ఇచ్చారు, 3 గంటలు జరిగింది, దాంట్లో ఎంతవరకు అందరికీ కింది స్థాయిలో అందరికీ కూడా ఇది జరగదు, న్యాయం జరగదు అనేది మాకున్న అభిప్రాయం మేడం. ఓకేనండి, ఒక్కసారి మనం వైసీపీ నుంచి వెంకట సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట సత్యం గారు నమస్తే అండి. నమస్తే మేడం. వింటున్నారు కదా, మనకి రామకృష్ణ గారు టీచర్స్ యూనియన్ నాయకులు ఏమంటున్నారు అనేది, ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకి సంబంధించి, అంటే పిఎఫ్ కావచ్చు, ఇంకా రకరకాల డిమాండ్స్ ఉన్నాయి, ఒక 49 డిమాండ్స్ అయితే మీ ముందు ఉంచారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు అసలు? ఖచ్చితంగా మేడం, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బీఆర్కే వీక్షకులకు మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యోగ సోదరులు కోరుకున్న దాంట్లో తప్పనైతే మేము కూడా ఎవరైనా అనేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం దఫాలుగా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది గత ప్రభుత్వం చేసినటువంటివి వాటిని తీర్చుకొని వస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఉద్యోగ సోదరులందరూ కూడా ఖచ్చితంగా వీటిని గమనించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి మొదటి నుండి కూడా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కానివ్వండి, ఉద్యోగులతో మిగతా అన్ని సంఘాల యూనియన్తో కూడా సంప్రదింపులు చేస్తూ వారితో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉద్యోగులందరూ కూడా గమనించాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయము, గతంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ విషయం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానివ్వండి, వాటిని అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూర్చున్నటువంటి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు టీచర్స్ ఫెడరేషన్ నుండి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నారు, ఏదో కూర్చున్నారో వెళ్ళిపోయారు అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, అటువంటి పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని మాత్రం గమనించాల్సిన నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరుగా మీరు భావించద్దు. డిలేకి కారణం ఏమిటండి? ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు అయితే ఈ డిలేకి కారణం ఏంటి? డిలే అనడానికి లేదు మేడం. డిలే అనడానికి అక్కడ అనుకోకుండా, డిలే కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అని ఉద్యోగులతో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా ఈ వెసులుబాటు, కొన్ని సందర్భాల్లో ఈ వెసులుబాటుని కల్పిస్తూ ఇగో మళ్ళీ ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా ఇటువంటివి చేస్తామని చెప్పేసి పిఆర్సీలో కానివ్వండి, మిగతా జీపీఎస్ ఇవన్నిటి కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగ సోదరులు కానీ అర్థం చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మేడం, ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా సహకరించాలి, మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తే మీ అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితులు చెప్పుకుని వస్తూనే వాళ్ళతో చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగులను కానీ మిగతా సంఘాలను కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు వెనుకం చేయడం కానీ వాళ్ళని తోలనాడే పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కూడా అర్థం చేసుకుంటాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అడుగుతున్నారు, చెప్పండి. ఇంకోటి ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు ఏం చేసినా సరే ఉద్యోగుల విషయంలో కానివ్వండి, ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, ఉద్యోగ సంఘాలతో మెలిగినటువంటి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగులకి ఉన్నటువంటి వెసులుబాటు కానివ్వండి, గత ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వాలకి ఉన్నటువంటి వేరియేషన్ కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా గమనిస్తున్నాయి, గమనించాలని కూడా కోరుకుంటున్నాను. అంటే ఉద్యోగ సంఘాలు అన్ని అంటున్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అండి, అంటే ఇంతకుముందు మీరు విన్నారు కదా, ఏ ఫెడరేషన్ కా ఫెడరేషన్, అంటే ఏ సంఘానికి ఆ సంఘం డిపార్ట్మెంట్ వైజ్ పిలవండి అని అడుగుతున్నారు. ఒకేసారి వింటే మీకు కూడా ఒక ఐడియా ఉండదు. అవును, ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇదే విషయాలు ఉద్యోగ సంఘాలు టీచర్స్ ఫెడరేషన్ కూడా చెప్తున్నారు. టీచర్స్ ఫెడరేషన్ నుండి కానీ ఎన్జిఓస్ నుండి కానీ ఒక్కొక్కరిని కూడా 1-to-1 కూడా చేసినటువంటి పరిస్థితులు బహుశా 1-2 సార్లు ఉన్నాయని అనుకుంటాను, బహుశా వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఒకసారి కూర్చుంటే ఇది ఫైనాన్షియల్ ప్రస్తుతానికి ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఇది కాబట్టి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగమే. మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని మంచిగా నడిపి పేదలకు ఉన్నటువంటి పరిస్థితులు మనం తీసుకుని వెళ్ళి ఉద్యోగులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి 10 సార్లు ప్రభుత్వం కూడా విన్నవించుకునే పరిస్థితుంది. అంతేగాని ఉద్యోగుల పైన ఏ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీరందరూ కూడా ఇట్లా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా లేనట్టు దాన్ని మాత్రం
గుర్తించాలి మేడం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగులకు ఎప్పుడు కూడా వెనకని చేస్తామని కానీ ఇవ్వమని కానీ ఎప్పుడు చెప్పట్లేదు. ఉన్నటువంటి పరిస్థితులను చెప్తూనే ఉద్యోగులు అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని నడిపించడం మీరు కూడా భాగస్వాములు కాబట్టి సహకరించాలని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సంఘాలతో చర్చించినప్పుడు కూడా ప్రభుత్వం చాలా సఫలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయని చెప్పొచ్చు. ఇటీవల చేసినటువంటి అంగన్వాడీలు కానివ్వండి, గతంలో మున్సిపాలిటీలు కానివ్వండి, అలాగే ఎన్జిఓస్ కానివ్వండి, ఏ ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరిపినా సరే ఖచ్చితంగా వాళ్ళతో సహృద్భావ వాతావరణంలోనే వాళ్ళతో చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే అన్ని సంఘాలు అర్థం చేసుకుంటాయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు. మేడం గారు ఒక్క నిమిషం అవకాశం అండి. చెప్పండి. నేను అసలు ఆర్థిక విషయాలు మాట్లాడట్లేదు మేడం. ఆర్థికేతర విషయాలు, పేపర్ మీద సంతకం పెట్టే ఇష్యూస్ చాలా వందల్లో ఉన్నాయి. అవి పట్టించుకోండి. ముందు డబ్బులు వద్దు, అసలు మాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులున్న కొన్ని విషయాలే, డబ్బులు లేకుండా ఉండే 90 విషయాలు ఉంటాయి. డబ్బులు ఉన్న విషయాలు 10 ఉంటాయి. అది చాలా మందికి అది చెప్పకుండా ఇది మాట్లాడుతున్నారు. నేనేమన్నానంటే ప్రభుత్వ సంబంధించి ఒక యూనియన్ పరంగా చెప్తున్నాను, డబ్బులు లేనివి ఊరకు సంతకం పెట్టే ఇచ్చేవి 90% ఉంటాయి. 10% మాత్రమే డబ్బులతో ఉంటాయి. ఆ డీవియేషన్ లేకుండా నేనేమంటాను, డబ్బులు లేని విషయాలు మాట్లాడండి, మేము సంతోషపడతాం. డబ్బులు ఉన్నాయి, డబ్బులు అవసరం లేదు. డబ్బులు 10% ఇష్యూ లేదు, డబ్బులు అవసరం. మీరు దాన్నే ఫోకస్ చేస్తే మేము డబ్బు లేని విషయాలు నేను చాలా చెప్తాను. డబ్బులు లేని ప్రభుత్వం కూడా పదే అదే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలిసే ఉంటుంది. బస్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడేటప్పుడు ఆర్థిక విషయాలు కూడా ఆర్థికేతర విషయాలు కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. వాటి చెప్పినప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు కూడా గతంలో కూడా ఇవి చేయండి, ఇవి చేస్తూ పాటు కాకుండా 11 అంశాలు 15 అంశాలు ఇట్లా అని ఒక టార్గెట్ పెడుతూ ఉద్యోగ సంఘాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితి కారణంగా అటువంటి పరిస్థితులు వచ్చాయి సార్. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చేయను అనేటటువంటి పరిస్థితి మీరు ఆర్థికేతర అంశాల్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు గమనించాలి. సో అంటే సత్యం గారు, వెంకట సత్యం గారు, అంటే అక్కడ మనకి రామకృష్ణ గారు అడుగుతోంది, నాకు ఒక పాయింట్ అర్థమైందండి. ఎవరికి వాళ్ళు, ఏ డిపార్ట్మెంట్ కి వాళ్ళు పిలిస్తే ఇలాంటి ఆర్థికేతర అంశాలన్నీ కూడా మీ ముందు ఉంచుతారు వాళ్ళు అని ఆయన వర్షన్ లో నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా మన ఉద్యోగ సంఘాలు అనేవి వాళ్ళకి కొన్ని పనిచేస్తున్నాయి కదా మేడం. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు పర్టికులర్ గా ఒక మినిస్టర్స్ అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాలు 1-to-1 అనేది 1-2 సార్లు ఆల్రెడీ చర్చించడం జరిగింది అనేది నాకున్నటువంటి ఆలోచన. కానీ ఈ ఉద్యోగ సంఘాలు అనేది మీరు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సార్. అంటే 1-to-1 అనేది మీకు సంఘాలు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలో పూర్తి స్థాయి ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు అనేది కూడా వివరిస్తూ ఈ అంశాలు ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం చేయబోతుంది, ఈ వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పేసి వివరాత్మకంగా కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం జరిగింది. దయచేసి అది గమనించాలి. ఒక్క నిమిషం అండి. అట్లయితే మేము 2023లో 2022లో చివరిలో అనుకుంటా దాదాపు 574 ఆర్థికేతర అంశాలు ఇచ్చాం. ఇప్పటికే ఒక్కడొక్క బయటికి రాలేదు. నేనేమంటున్నానంటే వీళ్ళెవరో డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. డబ్బులు అవసరం లేని విషయాలు ఉన్నాయి, వాటి వరకన్నా మీకు ఇచ్చిన సబ్మిట్ చేసి ఉన్నాయి, వాటి వరకన్నా బయటకు వేయచ్చు కదా కాగితాలు. మా రిక్వెస్ట్ అది. ప్రభుత్వానికి ఏమన్నానంటే డబ్బులతో సంబంధం లేని విషయాలు చాలా ఉన్నాయి, వాటి వరకన్నా పిలిచి అదే ఖర్చు అయ్యేది కాదు, ఇబ్బంది పడేది కాదు, వెంటనే చేయొచ్చు, అందరినీ సంతృప్తిపరచవచ్చు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జగన్ గారికి మంచి పేరు వస్తుంది, డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఇది నేనేమంటానంటే అందరూ ఆర్థిక అంశాలే మాట్లాడుతున్నారు. ఆర్థిక అంశాలు సంబంధం 10% ఉంటాయి. అసలు యాక్చువల్గా యూనియన్ లీడర్లకి అందరికీ తెలుసు 90% ఆర్థికేతర అంశాలు ఉంటాయి. ఖర్చు లేనివి 5 పైసలు ఖర్చు లేనివి పాలసీ డిసిషన్ తీసుకుని 90% ఉంటాయి. 10% ఆర్థిక విషయాలు ఉంటాయి. ఆ 10 విషయాలే బూచిగా చూపించి ఈ 90 ఆపేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నాను సార్. ఖచ్చితంగా సార్, మీ సంఘాలు మాట్లాడేటప్పుడు కూడా ఆర్థికేతర అంశాలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మాట్లాడినటువంటి దాఖలాలు సంఘాలు ఆల్రెడీ మినిస్టర్స్ తో కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వంతో కూర్చొని చర్చించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఈ అన్ని విషయాలు కూడా మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి 277, 270 చెప్తున్నారు, వీటితో పాటు అన్ని కూడా ఆర్థికేతర అంశాలు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం చర్చిస్తున్నది. వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా మొత్తం అన్ని కూడా ఒకేసారి చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఆర్థిక అంశాలను కూడా దాన్ని లింకప్ చేయడం కారణంగానే ఈ కొంత పరిస్థితులు ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా ఉద్యోగుల్ని ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే పరిస్థితి రిక్వెస్ట్ లోనే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందరికీ కూడా గమనించాలి అది. ఒక్క నిమిషం అండి, మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అరుణ గారు, విన్నారు కదా ఈ డిస్కషన్, విన్నారు, ఇంతకుముందు ప్లే చేసిన బైట్స్ కూడా విన్నారు, బొత్స గారి కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, చెప్పండి మీరు.
మీకు ఇది ప్లే చేసారు యాక్చువల్ నేను చూడలేదు, ఒకసారి వినండి. ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు ఆ ఉద్యోగస్తులు రెట్టించిన ఉత్సాహంతో ప్రతి పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. ఆ ప్రతి ఉద్యోగస్తునికి ఆ ముఖంలో చిరునవ్వులు కనిపించే దానికోసం ఆ ప్రతి ఉద్యోగస్తుడు కూడా తాను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా. వీడియోస్ Yes, చాలా ఈ ఉన్నాయి మేడం. మరి ఈ ఉద్యోగులు బయట మేము already play చేసామండి. కదా ఇప్పుడు ఇష్యూలో ఇది ఆల్రెడీ మేము చాలా సార్లు ప్లే చేస్తున్నాం. మీరు ఇప్పుడు లేట్ గా జాయిన్ అయ్యారు, ఆల్రెడీ బయట ప్లే చేశారు. ఆల్రెడీ ఉద్యోగస్తులకు చెప్పినటువంటి ప్రభుత్వం చేయనని అనట్లేదు. జనసేన వాళ్ళు కూడా గుర్తించాలి. ప్రభుత్వం మొదట ఏదైతే చెప్పిందో ఇప్పుడు కూడా ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగుల పట్ల అంతే అభిమానాన్ని అంతే ప్రేమను చూపిస్తున్న పరిస్థితి. ఉద్యోగ సంఘాలతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్న పరిస్థితి గమనించాలి. బాత వాయిస్ తీసుకున్నట్టు అందరు వాయిస్లు బయట చాలా బయటలు ఉంటాయి మేడం గారు. అవునండి, సో అది ఉద్యోగులతో మాట్లాడినటువంటిది జనసేన వాళ్ళు గుర్తించాలని కోరుకుంటున్నాను. చెప్పండి. జగన్ చెప్పానంటే అండి, క్లియర్ గా ఇవాళ జరిగిన ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఏదైతే ఉందో ప్రభుత్వంతో, మనం సహజంగా ఏదో చిన్నప్పుడు సామెత ఒకటి ఉంటుంది, జమీందార్ గారి ఇంట్లో పెళ్లి అని ఊరంతా ప్రచారం అయ్యాక భోజనానికి వెళ్ళలేని వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి ఏం పెట్టారన్న ఇవాళ బాగా ఏమైనా పెట్టారంటే ఏం లేదు ఉప్పిస్తారని మంచినీళ్ళు అన్నారంట. అట్లాగా ఇవాళ ఉద్యోగ సంఘాలని పిలిపించి పరిస్థితులు బాగాలేవు, మీరు అర్థం చేసుకుని మీ సమ్మె విరమణ చేసి మాకు సహకరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారంట. 5 ఏళ్ళు మళ్ళీ ప్రభుత్వం వస్తే మీ డిమాండ్లో అది కూడా 100% అని చెప్పట్లేదంట, కేవలం 50% ఆఫ్ డిమాండ్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం మళ్ళీ వస్తే జూలై నుంచి అమలు చేస్తామని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన హామీ. 5 ఏళ్లుగా వీళ్ళ ప్రభుత్వం ఉండి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకి హామీలు ఇచ్చి వీళ్ళ ఓట్లన్నింటినీ కూడా గంపగుత్తగా ఈ ప్రభుత్వానికి పడేలాగా చేసుకొని ఇవాళ మళ్ళీ 5 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంటే ఇప్పుడు చర్చలకు పిలిచి కూడా మళ్ళీ జూలై నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి 5 ఏళ్లలో ఎప్పుడు నిరూపించుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వీళ్ళు వస్తారని వీళ్ళు ఎలా డిసైడ్ అవుతున్నారు, వస్తే మళ్ళీ ఇప్పుడు ఎలాగ చేతులు ఇచ్చారో వీళ్ళకి హ్యాండ్ ఇచ్చారో అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ ఇవ్వరని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు భరోసా ఏంటి ఈ ప్రభుత్వం మీద? పైగా పరిస్థితులు బాగోలేవు అర్థం చేసుకోండి అని ఖజానాలో ఉన్న లోటుపాట్ల గురించి వాళ్ళు చర్చించడం జరిగిందంట. ఉద్యోగ సంఘాలకు ఇవ్వాల్సిన ఫిట్మెంట్లు ఐఆర్ఆర్లు వీటికి సంబంధించి ఉద్యోగ సంఘాలని కాంప్రమైజ్ అవ్వండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న ఇదే ముఖ్యమంత్రి అలాగే ఈ ప్రభుత్వము వీళ్ళ పరిపాలనలో వీళ్ళ ప్రభుత్వం కోసం ప్రచారం కోసం చేస్తున్న ఖర్చులు అలాగే వీళ్ళ పార్టీ క్యాడర్ ని ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు పెట్టి డెవలప్ చేసుకోవడంలో వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాటించట్లేదు? ఇవాళ హెలికాప్టర్ విషయం ఇవాళ మాట్లాడుకున్నాము, అది యాక్షన్ గా ఎలక్షన్ ఖర్చులో కలిసి పార్టీకి సంబంధించాల్సిన అంశం, కానీ దాన్ని కూడా ప్రభుత్వ ఖజానా మీద మోపి ముఖ్యమంత్రి భద్రత పేరుతో చేస్తున్నారు. అలాగే గృహ సారథులు అని చెప్పేసి కొంతమందిని రిక్రూట్ చేసుకొని పార్టీ కార్యక్రమాలకు వాడుతూ వాలంటీర్ల పేరుతోటి వాలంటీర్లకు ఇస్తున్న డబ్బుల కింద లెక్క పెట్టేసి దాంట్లో నుంచి డబ్బులు గృహ సారథులకు కూడా యాడ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అని ఎక్కడ చూసినా సరే ప్రభుత్వానికి సంబంధించి పార్టీ బ్యానర్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వేశారు. ఇందులో ఎక్కడ పార్టీ ఈ గవర్నమెంట్ ప్యానెల్ లో అవకాశం ఇచ్చారని చెప్పేసి అలా అన్ని మాటలు అలా అంటారు. గృహ సారథులకి ఎక్కడైనా ఇచ్చారా మేడం మీరు? అలాగే ఉద్యోగుల పట్ల హ్యాండ్ ఇచ్చారు, మాట్లాడే విధానంలో చివరి 5 సంవత్సరాల తర్వాత ఉన్నారు. గతంలో జనసేన టీడీపీతో ఉన్నప్పుడు ఈ ప్రేమ అభిమానాలు ఏమయ్యాయో మరి వారికి గుర్తెరగాలి. కనీసము ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం సఫలంగా మాట్లాడాలి. మీ వాయిస్ వినిపించట్లేదండి, ఆడిబుల్ లేదు. సిద్ధాంతాల కోసం వీటి కోసం మాట్లాడుతుండడం అది దెయ్యాల వేదాల నుంచి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారో మీరు గమనించాలి. ఎందుకంటే గతంలో కనీసం ఉద్యోగులతో ఎలా వ్యవహరించారు గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులతో ఎట్లా వ్యవహరిస్తుంది, చేస్తున్నాయా లేదని చెప్పేసి గమనించాలి తప్ప ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ కొత్తగా ఏవో చెప్తున్నారు ఉద్యోగుల పైన మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. దాంతోపాటు గృహసారథులకి వాలంటీర్లకి ఇస్తున్నది అది ప్రభుత్వం చేస్తున్న సర్వీస్ లో భాగంగా అది హ్యాండ్ ఓవర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. గృహసారథులకి ఇస్తున్నారనేది అది కరెక్ట్ కాదు మేడం. జనసేన వాళ్ళు ఆరోపించింది అయితే అది గృహసారథులకి మళ్ళీ ఇస్తున్నారనేది అది ఓకేనండి. టాపిక్ డివియేట్ అవుతోంది. సో ఇక్కడ ఒక ప్రశ్న అండి అరుణ గారు, ఇక్కడ ఒక ప్రశ్న అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. గతంలో 10% ఉండేది 7% అండ్ 15% ఉండేది 12% కుదించేశారు, మళ్ళీ పునరుద్ధరించాలని అడుగుతున్నారు వాళ్ళు. అదేనండి నేను చెప్తుంది. ఇవాళ కేవలం ఈ రోజు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రధానంగా ప్రభుత్వం నుంచి వినిపించిన వాయిస్ క్లియర్ గా
బడ్జెట్ లేదు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మీరు అర్థం చేసుకుని మాకు సహకరించండి అని మాత్రమే ఇవాళ ప్రధానంగా జరిగిన చర్చల్లో రిక్వెస్టింగ్ మోడ్ లో ఉద్యోగ సంఘాలను అడిగారని చెప్పేసి సాక్షాత్ ఇవాళ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు ఆ పక్క వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది క్లియర్ గా. దాన్ని బట్టే మేము అడుగుతుంది, ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాంట్లో మీరు ఆర్థిక పరిస్థితుల గురించి పట్టించుకోండి అని ఉద్యోగ సంఘాలను కాంప్రమైజ్ అవ్వమన్నప్పుడు ప్రభుత్వ ప్రజా ఖజానా నుంచి ధనం ఎందుకు పార్టీ ప్రచారానికి దుర్వినియోగం అవుతోంది? ఈ ఆర్థిక క్రమశిక్షణ అక్కడ ఎందుకు కనిపించట్లేదు? ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలను నిలపాల్సిన వాళ్ళు సమాంతరంగా ప్రభుత్వాన్ని సహకరించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలకు పెట్టిన నిబంధన మీ పార్టీ కార్యక్రమాలకి, మీ పార్టీ ప్రచారాలకు ఎందుకు పెట్టుకోవట్లేదు? గతంలో ఇచ్చిన హామీ 5 ఏళ్లలో నెరవేర్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు మిమ్మల్ని ఉద్యోగులు నమ్మాలి? పైగా ఇందాక సార్ అన్నారు గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందని చెప్పేసి. నేను ఒకటే చెప్తాను, గత ప్రభుత్వం నచ్చలేదనే కదా మీకు మూకుమ్మడిగా వాళ్ళు ఓట్లు వేశారు. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కన్నా కూడా తీవ్ర స్థాయిలో అణచివేత ఉద్యోగుల మీద మీ ప్రభుత్వంలోనే జరిగింది, గత ప్రభుత్వంలో జరగల. మీరు కేవలం ఒక సంఘటన ఏదో చూయించేసి దాన్నే చెప్తున్నారు తప్ప అంతకు మించిన అణచివేత ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద జరిగింది. ఏ వ్యవస్థలో ఏ ఉద్యోగి కూడా గొంతెత్తలేని నియంత పోకడలకి బలైన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ ప్రభుత్వం టైంలో ఉన్నారు. మీరు అన్నింటినీ కప్పిపుచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు ఎలా చెప్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామని మీరు ఎలా చెప్తారు? అధికారంలోకి మీరు అయితే గత ప్రభుత్వం లాగా మళ్ళీ మభ్య పెట్టే ప్రయత్నము, గత ప్రభుత్వం వల్ల అబద్ధాలు చెప్పే ప్రయత్నం, గత ప్రభుత్వం వల్ల ప్రభుత్వం వల్ల మళ్ళీ ఉద్యోగులకి అది చేస్తాను ఇది చేస్తాను నమ్మించే ప్రయత్నం చేయమంటారా, లేదంటే ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేసి ఉద్యోగులు అర్థం చేసుకుని చెప్పడం మంచిదంటారా మేడం? ఎట్లా చెప్తే బాగుంటుంది అంటారు? ఉద్యోగులు మళ్ళీ గత ప్రభుత్వాలకే మోసం చేసి గత ప్రభుత్వాలకే మాట తప్పడం అనేది చేయాలా? పార్టీకి వాడకుండా మీకు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఢిల్లీలో చేసినప్పుడు కానీ గల్లీలో చేసినప్పుడు కానీ ఎట్లా చేసేవాళ్ళు మరి పార్టీ వాళ్ళు? మీరు ఎక్కడైనా వేరే దగ్గర తెచ్చేలా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వేరు పార్టీ వేరు. పార్టీ చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు చేస్తారు కానీ ప్రభుత్వం నుండి ఎట్లా ఖర్చు చేస్తున్నారని మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. చూడండి మేడం, ప్రభుత్వం నుండి చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలు చేసినప్పుడు పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రోటోకాల్ సంబంధించి లేకపోతే ఇంకో విషయంలో ప్రభుత్వం ఖర్చు చేస్తుంది తప్ప పార్టీ విషయాల్లో ఎట్లా ఖర్చు చేస్తున్నా నాకు తెలుసో లేదంటారు. మీకు తెలుసో లేదో ముందు తెలుసుకోండి మేడం గారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు అవి ప్రభుత్వానివా ప్రజల పార్టీవా? పార్టీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు, ప్రభుత్వ ప్రచారాలు చేసినప్పుడు ప్రభుత్వ ప్రచారాలకు సంబంధించిన ప్రభుత్వ ఖజానా నుండి వాడతారు మేడం మీరు. సార్ నేను అడిగిన దాన్ని స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి సార్. సిద్ధం నేను చెప్పింది కూడా స్ట్రైట్ గా చెప్తున్నా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ పార్టీ నుండి. ఓకేనండి, టాపిక్ టోటల్ గా డివియేట్ అయిపోతుంది. ఓకేనండి, దీని గురించి ఆన్సర్ మీరు వింటే వస్తుంది మేడం ఆన్సర్. ఓకే, ఒక వైట్ పేపర్ ఇస్తే అంటే ఒక శ్వేతపత్రం లాంటిది ఏమన్నా ఇస్తే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్స్. ఒక 49 డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు ఉంచాయి. చర్చలు జరుగుతున్నాయి, అయితే ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు. సో ఇదే ఈరోజు మన టాపిక్. దీనికి సంబంధించి మనకి అవైలబుల్ ఉన్నారు రామకృష్ణ గారు, టీచర్స్ యూనియన్ నాయకులు, రాయపాటి అన్న గారు జనసేన, అండ్ వెంకట సత్యం గారు వైసీపీ. ఒక్కసారి మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు, అంటే మీరు ఇంతకు ముందు అడిగారు ఒక క్వశ్చన్, పిఎఫ్ డిడక్ట్ అవ్వట్లేదు, అదేగా మీరు చెప్పింది? ఓకే అడగండి ఒకసారి, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కదా మనకి సత్యం గారు, వెంకట సత్యం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, చాలా 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేడం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలను ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ పురపాలక శాఖ నుంచి తీసి విద్యాశాఖలోకి కలిపారు. అయ్యా మాకు నష్టం పోతాం, మేము ఇబ్బంది పడతామని అన్నా కూడా వాళ్ళు కమిటీగా వేసి ఏదో చేసి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కలిపినప్పుడు మా పిఎఫ్ అకౌంట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడైనా ఎంఈఓ గారు శాలరీస్ ఇస్తున్నారు, ఆయన దగ్గర అకౌంట్ లేదు. మా దాదాపు 5-6 లక్షల రూపాయలు పిఎఫ్ మా మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. అయ్యా సంవత్సరం నుంచి అడుగుతున్నాం, మా పిఎఫ్ కట్ కావట్లేదు, మా అమౌంట్లు ఏంటి, మా సంగతులు ఏంటి, మేము లోన్లు పెట్టుకోవాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇల్లుకి లోన్లు తీసుకోవాలి అని చెప్పి అడుగుతుంటే, అంటే నేను ఇందాక నేను చెప్తున్నది ఏంటంటే చిన్న సమస్యలు. నేను ఇందాక చాలా మంది చెప్తున్నారు జీపీఎఫ్ రాలేదు, లేకపోతే పిఆర్సీ ఇవ్వలేదు, అది వేరే విషయం, అది పెద్ద విషయం. మీరు రిప్రజెంట్ చేస్తోంది మీ టీచర్స్ ఫెడరేషన్ కి సంబంధించి అంతేనా?
అవునమ్మా, మా చిన్న చిన్న ఇష్యూస్ మనకేంటంటే, అయ్యా మాకు పిఎఫ్ ఇవ్వండి, మా పిఎఫ్ కట్ చేయండి, లేకపోతే మాకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వండి, ఇవి చిన్న చిన్న విషయాలు చూసుకుని అవి పెద్దవి డబ్బులు కాదు, అసలు మా డబ్బులు కూడా వెళ్ళి లేని విషయాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆర్థికేతర అంశాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్లో. వాటి గురించి సమగ్రంగా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఓన్లీ డబ్బులని, మా సంఘాలు కూడా డబ్బుల గురించే మాట్లాడుతున్నాయి, గవర్నమెంట్ కూడా డబ్బుల గురించే మాట్లాడుతుంది. కానీ డబ్బులు లేనివి ఆర్థికేతర అంశాలు చాలా ఉన్నాయి. అవి చేస్తే కింద వాళ్ళకి చాలా మంచి జరిగిద్ది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి రాష్ట్ర గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు, ఒక సంతకం పెడితే అయిపోయే సమస్యలు, ఖర్చు లేని సమస్యలు, వీటి గురించి మాట్లాడకుండా డైరెక్ట్ గా ఇంకా ఏదో వేరేది చేయటం అనేది కరెక్ట్ కాదు. రామకృష్ణ గారు మీ టీచర్స్ ఫెడరేషన్ గురించి కూడా మీరు మాట్లాడారు కదా, సో అది మాత్రమే కాదు. ఓకేనండి, డ్రాప్ అయినట్టుంది, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. ఒకసారి మనం వైసీపీ నుంచి మనం సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు పిఎఫ్ డిడక్ట్ అవ్వట్లేదు, ఎప్పుడైతే పురపాలక శాఖ నుంచి దాన్ని మార్చారో టీచర్స్కి సంబంధించి ఆయన అడుగుతున్నారు. సో వాళ్ళ భవిష్యత్తుకు భరోసా పిఎఫ్ అనేది. ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ సంఘాల నుండి టీచర్స్ మాట్లాడుతున్నది కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మున్సిపల్ స్కూల్ నుండి వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ డిఓ స్థాయికి మళ్ళీ మార్చడం అనేది కొంత ఇబ్బందులు తలెత్తాయని ఉద్యోగ సంఘాలు కూడా గతంలో చెప్పినట్లయితే, అయితే వాళ్ళకి వెసులుబాటుకు సంబంధించి ఉద్యోగులు కొంత రిప్రజెంటేషన్ మీదే వాళ్ళకి మార్చారు అనేటువంటిది కూడా కొంత చర్చ జరిగింది మేడం. మున్సిపల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ టీచర్స్ అందరినీ కూడా మళ్ళీ డిఓ స్థాయికి తీసుకురావడం పట్ల, అయితే వాళ్ళ ఆర్థికేతర అంశాలు అన్నటువంటి దీంట్లో తీసుకొస్తూ ఖచ్చితంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే దాచుకుంటున్న అమౌంట్ గా వాళ్ళు భావిస్తారో ఆ అమౌంట్ ని ఖచ్చితంగా వాళ్ళ పిల్లల మ్యారేజెస్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే అవసరాలకు కానివ్వండి, వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దానికోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాని విషయంలోనే ప్రభుత్వం కూడా మొదటి నుండి విషయం చెప్తున్నదని నేను మొదట్లో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ప్రభుత్వం ఈ విషయాలపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు కూడా అన్ని కూడా క్షుణ్ణంగా కూలంకుషంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఉద్యోగ సంఘాలు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే మా మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారండి, రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలతో అనుక్షణం కూడా ప్రతిచారం కూర్చున్నప్పుడల్లా కూడా వివరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మీకు రిలేట్ చేయబోతున్నాయి, ఇవి ఉంటాయని చెప్పేసి వాళ్ళు పూర్తి చెప్తున్నారు. టీచర్ సంఘాలు కోరుతున్నటువంటివి కూడా అదే, వాళ్ళు ఎవరైతే దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కనీసం అవైనా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాటిని కూడా ఇది పరిస్థితి ఉంది, వీటిని రిలీజ్ చేయబోతున్నాం, ఈ పరిస్థితి నుండి జూలై నుండి కూడా ఇంత చేస్తాం కానీ వాటిని సవివరంగా ఈ రోజుకి వచ్చినటువంటి మినిస్టర్స్ గారు చెప్పడం కూడా జరిగింది మేడం గారు. అయితే ఉద్యోగ సంఘాల నుండి కూడా ఆ రిప్రజెంటేషన్ మొదటి నుండి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాల్లో గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకోసమే ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మళ్ళీ జూలై తర్వాత ఉన్నటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా పూర్తి చెప్పడం జరిగింది. అంటే వెంకట సత్యం గారు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. టోటల్ గా 49 డిమాండ్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనవి, అవి కాకుండా అంటే అందులో ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. పిఆర్సీ గురించి అడుగుతున్నారు ఉద్యోగ సంఘాలు. పిఆర్సీ లేట్ అయితే ఐఆర్ ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ లేట్ అయింది, ఐఆర్ ఇవ్వట్లేదు, కానీ బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు ఇంకొన్ని నెలలు ఏమన్నా లేట్ అయితే అప్పుడు ఇస్తామని అంటున్నారు. అవును మేడం, అదే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన సందర్భంలో మనకున్నటువంటి సమాచారం, ఉద్యోగ సంఘాలతో చర్చించిన సమయంలో వాళ్ళు ఈ ప్రయారిటీ వైజ్ గా వాళ్ళు చెప్పేటటువంటి కొంత పరిస్థితి ఉంది మేడం. అందులో భాగంగానే ఇవి కొన్ని రోజుల తర్వాత ఇస్తాం, ఈ పిఆర్సీ కానివ్వండి, ఏవైతే వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని రోజులు కొన్ని డేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగ సంఘాలు ఉన్న తర్వాత కంప్లీట్ గా చేయాలి. ఇప్పుడు మీరు ఏదో చెప్పారు 45 అంశాలు కానీ 42 అంశాలు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇస్తామని చెప్పేసి కొన్ని షరతులు కొంచెం పెట్టడం జరిగింది. ఉద్యోగ సంఘాల నుండి కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవి చర్చలు సఫలంగా పూర్తయితే మరొకసారి కూర్చొని మాట్లాడతారని అయితే మేమైతే అనుకుంటున్నాం. మరి ఇలా ఇంత అసంతృప్తితో ఉన్నాయి ఉద్యోగ సంఘాలు ఇంత అసంతృప్తితో ఉన్నాయి, ఎన్నికల ముందు మీకు ఏమన్నా మంచిదంటారా? ఇది ప్రచారం చేస్తున్నటువంటిది ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయన్నటువంటిది ప్రచారం మాత్రమే మేడం గారు. ఉద్యోగ సంఘాలు గతానికి అర్థం చేసుకున్నారు, ఇక్కడేమి ఎదుర్కొంటూ ఉన్నారు. గతానికి ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అర్థం చేసుకున్న పరిస్థితి గత ప్రభుత్వాల్లో చేసినటువంటి పరిస్థితులు రామకృష్ణ గారు అర్థం చేసుకుంటారా అడుగుతున్నారు. అంటే మేడం దీనికి ఒకటి చెప్పాలి సమాధానం. ఇంత ముందు సంవత్సరాల్లో పిఆర్సీ ఇచ్చినప్పుడు
ముందుగానే ప్రభుత్వం పిఆర్సీ కమిటీ వేయంగానే ఓ 5% 10% ముందు ఐఆర్ ఇచ్చేవాళ్ళు. అదో సాంప్రదాయంగా వస్తుంది. ఇప్పుడు అది లేదు అని అంటుంటే బాధగా ఉంది. అంతే తప్ప లేదయ్యా ఇంతకన్నా మెరుగైగా ఇస్తామని చెప్పొచ్చు కదా. మేము మొత్తం రేపు జూలైకి ఇస్తాం. బాధగా ఏం లేదు సార్ రామకృష్ణ గారు, బాధగా ఏం లేదు. మీకు అంతకుండా మంచిగా మెరుగైనటువంటిది ఇస్తామని చెప్తున్నారు కానీ బాధ ప్రభుత్వానికి ఎట్లా బాధ అంటే ఉద్యోగులు వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఉద్యోగులను బాగా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల చాలా సుముఖతగా ఉంటారు, చాలా మంచిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఉద్యోగ సంఘాలు కూడా చాలా సార్లు అప్రిషియేషన్ మాత్రం గుర్తించుకోవాలి. అంతేగాని బాధపడవలసింది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగుల పట్ల అట్లా వ్యవహరించడం అనేది మేమైతే భావిస్తున్నాం. మేము అడుగుతుంది అది కాదు సార్. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి అంటే కమిటీ వేసినప్పుడు ఓ 10% 15% అట్లా ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతాది ఇస్తామయ్యా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు మేము ఇవ్వము అనే అదే ఆ మాట బాధగా ఉందంటున్నాను. అంతే తప్ప ఇవ్వము అనేటటువంటి భావన ఎక్కడ రాలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవ్వము అనలేదు. ఈ ఫలానా ఇన్ని రోజులని షరతులు చెప్పడం కానీ, గడువు ఇవ్వమని కోరడం కానీ, షరతులు అనుకో గడువు ఇవ్వమని కోరడం కానీ, లేదా మీ సంఘాల నుండి వచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా సో ఇది కొంత అమౌంట్ రిలీజ్ చేస్తాం, కొంత అమౌంట్ ఈ తర్వాత చేస్తామని ఇవ్వము అనేటువంటి మాట అయితే ప్రభుత్వం నుండి ఎప్పుడు రాలేదు. గృహ మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి కానీ ఎప్పుడు అట్లా రాలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే ప్రతి ఎంప్లాయీ ఏవో ఒక 10 రూపాయలు జీతం పెరిగిద్దేమో అని ఆశపడతా ఉంటారు. ఒక 100 ఒక్క నిమిషం మాకు అవకాశం అండి, మాకు అవకాశం ఇవ్వండి. ఏమండి అంటున్నారంటే పిఆర్సీ వస్తుందనగానే ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు అందరూ అంటే మనకు 1000 రూపాయలు పెరిగి జీతం అనే ఆనందంలో ఉంటారు. నేనేమంటానంటే పిఆర్సీ ఇచ్చారు, మీరు 12th పిఆర్సీ సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు. ఒక సపోజ్ 5% ఇచ్చాను, 5% తీసుకోండియా, నెక్స్ట్ రేపు జూలైలో వచ్చిన తర్వాత ఒక 20 ఇస్తాను లేదా 30 ఇస్తాను, ఓకే మనం అందరం ఒకటే. అసలు అట్లానే ఆ పాత సాంప్రదాయాన్ని ఉంచమని మేము అడుగుతున్నాం. మేము ఇవ్వలేము, మేము ఇప్పుడు ఇవ్వము తర్వాత ఇస్తామన్నారు, అది కూడా సంతోషమే. మేమేం డబ్బుల గురించే ఉద్యోగాలు చేయము సార్. ఎవరు డబ్బుల గురించే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే దే ఆర్ సఫిషియెంట్ ఫర్ లైఫ్. కానీ సర్వీస్ చేసేవాళ్ళు కొంత అడుగుతారు సహజంగా, అయ్యా మాకు కొద్దిగా సహాయం చేసి పెట్టండి, మీరు పెద్దవాళ్ళు, మీ బిడ్డలు లాంటి వాళ్ళము, మీ ఫ్యామిలీ మెంబర్సము, మీరు మాకు సహాయం చేసండి అనేది 1-10 సార్లు అడుగుతూ ఉంటాం. అంతవరకే పాత సాంప్రదాయాన్ని అది కొనసాగించకూడదు. కొత్త సాంప్రదాయంలో ఉద్యోగులతో మరింత స్నేహభావంతో మెలగాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. అంటే అంత స్నేహభావంగా ఉంటే వాళ్ళు అడిగిన ఏమన్నా కొంచెం దృష్టి పెట్టచ్చు కదా. వెంకట సత్యం గారు ప్రవర్తించడం అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వెంకట సత్యం గారు గతంలో వెంకట సత్యం గారు అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఫ్రెండ్లీగా చేయొచ్చుగా. ఖచ్చితంగా మేడం, మీరు ఒకటి గమనించాలి, ఉద్యోగ సంఘాలు కానీ మిగతా వాళ్ళు కూడా ఒకటి గమనించాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2.5 సంవత్సరాలు కోవిడ్ తో రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో ఆ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని కూడా ప్రభుత్వం నుండి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగులకి చేస్తామని చెప్పేసి ప్రతి విషయంలో దీంట్లో కూడా కానీ అన్నింటిలో కూడా విషయం ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని ఇవ్వము అని కానీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాన్ని 50% ఇస్తాం, అది కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ మేము గవర్నమెంట్ లోకి వస్తే. అవును మేడం, అదే నేను అనేది అదే. ఇప్పుడు ఒక ఇంట్లో మేము 5 ఉన్నాం, ఫ్యామిలీ కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్ 5 ఉన్నది ఈ రోజు వరకు సరిపోతుంది, లేకపోతే 2 రోజులు సరిపోద్ది, 3 రోజులు సరిపోద్ది, 4 రోజులు సరిపోతుంది. ఈ 4 రోజుల్లో 2 రోజులు ఇబ్బందులు పడ్డాం. సో ఈ 2 రోజులు ఇబ్బందులు పడ్డాం కాబట్టి మరో 2 రోజుల తర్వాత ఈ ఇబ్బందులు తీరుతాయి, మీరు కొన్ని రోజులు అవకాశం అని ఇంట్లో వాళ్ళకి చెప్తాం. సో ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితుల్ని 2.5 ఏళ్ళు కోవిడ్ తో రాష్ట్రం అతలాకుతలమైంది. తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు మీరు ప్రభుత్వంలో భాగం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు ఇవ్వము అని కాదు, ఇస్తాం, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేగాని గత ప్రభుత్వం వల్ల మీకు ఇస్తాం, మీకు ఎందుకు వెళ్ళండి అని చెప్పేసి హామీలతో మిమ్మల్ని సంతృప్తి పరిచి ఇవ్వకపోయినప్పుడు అట్లా ఎలా ఉంటావు ఉద్యోగస్తులు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలని చెప్పారు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్ని కూడా మాకు ఏదో వస్తుందని ఆశిస్తారు, ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఈ పిఆర్సీ వస్తుందని లేకపోతే ఈ అమౌంట్ దాచుకునే అమౌంట్ వస్తుందని ఆశిస్తారు వాళ్ళు. సో అటువంటిది ఇస్తే ఆశలా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అలా హామీలతో సరిపెట్టకుండా ఏదైతే చేస్తామో ఏదైతే చెప్తామో అదే చేస్తామన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అదే చేస్తుంది. ఉద్యోగ సంఘాలు కూడా గమనిస్తాయి, ఉద్యోగ సంఘాలు కూడా అర్థం చేసుకుంటాయి.
ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది ప్రచారం మాత్రమే. అంటే మేము ఒక చిన్న మీకిదేమి request మేడం. మీకిదేమి మైనస్ కాదా అండి? ఎందుకంటే ఫస్ట్ మీరు చూసారు వరుసగా ఉద్యోగులు అంటే అంగన్వాడీలు కావచ్చు, మున్సిపల్ అంటే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇప్పుడేమో ఇలా ఉద్యోగ సంఘాలు. సో ఇదేం మైనస్ కాదా? మేడం వ్యతిరేకం కాదండి, మైనస్ కాదు. మైనస్ మీరు అదే చెప్తున్నా, కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు చేస్తున్నటువంటి ప్రచారమే. గతంలో అంగన్వాడీలపై కానీ, ఆశా వర్కర్లపై కానీ, మున్సిపల్ ఉద్యోగులపై కానీ, ఇప్పుడున్నటువంటి టీచర్స్ పైన కానీ మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకున్న పరిస్థితి. గతంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఉద్యోగులకి ఉన్నటువంటి ఈ వెసులుబాటు ఎట్లా కల్పిస్తుంది అనేది ప్రతి ఉద్యోగులు కూడా అర్థం ఎందుకు మరి వాళ్ళు చేసుకుంటారు, బయటకు ఉద్యోగ వచ్చి సంఘాలు అర్థం చేసుకున్న ఉద్యమిస్తున్నారు? పరిస్థితి అయితే ఉంది. ఎందుకు మరి వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమిస్తున్నారు? ఉద్యమించిన చివరిలో వాళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళు కొన్ని సంఘాలు వాళ్ళకి ప్రోద్బలంతో కొన్ని చేస్తున్న పరిస్థితి లేదు. కొన్ని హామీలు కొన్ని రోజులుగా నడుస్తున్న సందర్భంలో కోవిడ్ కాలంగా కొంత కాలయాపన జరిగింది, వాటిని పరిష్కరించాలని చెప్పారు. మీరు గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వాలు ఏవైతే చేశాయో వాటిని కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, మిగతా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లో కూడా గత ప్రభుత్వాలు అన్ని కూడా ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళుగా ఎన్ని చేశారో ఇప్పుడు ఎంతవరకు చేశారు? 2014 నుండి 2019 మధ్య రిక్రూట్మెంట్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలండి. సత్యం గారు, రిక్రూట్మెంట్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, టోటల్ గా ఒక 23,000 పోస్టులు అన్నారు. చివరికి వచ్చిన తర్వాత 6,000 పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేస్తాము అంటున్నారు నోటిఫికేషన్. అదే మేము గత ప్రభుత్వాలు, నేను అదే చెప్తున్నా, 2014 నుండి 2019 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ఎన్ని చేశారు? అది నాకు తెలిసి 34,000 అదే చెప్తున్నా మేడం గారు. మేము ఇచ్చిన మాట ప్రకారంగా చెప్తున్నా. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఇప్పుడు మీకు ముందే కొంత చెప్పడం జరిగింది. కోవిడ్ కాలం తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ లో భాగంగా స్కూల్ సంబంధించినటువంటి కొన్ని మెర్జ్ స్కూల్స్ లో టీచర్స్ రేషియో బట్టి కొన్ని స్కూల్స్ ని గౌరవ టీచర్స్ కూడా ఈ ప్యానెల్ లో ఉన్నారు, వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది బహుశా. ఈ స్కూల్ మెర్జ్ లో కానివ్వండి, స్కూల్ రేషియో స్టూడెంట్ రేషియో ప్రకారం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాటి ప్రకారంగా ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సి తీస్తారు, మళ్ళీ ఉద్యోగాలు పెడతాయి. గత ప్రభుత్వాల కన్నా ఎక్కువగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల సంఖ్య సుమారు 2,21,000 పైన ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేడం. అంటే అందులో వాలంటీర్స్ కూడా ఉన్నారా అండి? 3 లక్షల మంది అందులో వాలంటీర్స్ కూడా ఉన్నారా? వాలంటీర్స్ మీరు ఎట్లా, అదే ఇప్పుడు మీరు కానీ మీడియా సంస్థలు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా వాలంటీర్స్ ఇట్లా ఎలా కల్పిస్తారు మేడం? వాళ్ళు సర్వీస్ వాలంటీర్ అంటే సర్వీస్ ఓరియంటేషన్ లో వచ్చినటువంటి వాళ్ళు వాలంటీర్స్ ఇట్లా ఎలా కల్పిస్తారు? శాశ్వత ఉద్యోగాలు ఓన్లీ 1,00,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు మిగతా మెడికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా మెడికల్లో రిక్రూట్మెంట్ అనేది దయచేసి గమనించాలి. ఎప్పుడైనా మెడికల్లో అటువంటి రిక్రూట్మెంట్ ఎప్పుడైనా జరిగిందా మేడం గారు? గుర్తుపెట్టాలి కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా సుమారు 3,73,000 మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ లో తీసుకోవడం జరిగింది. సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 6,38,000 మంది ఉద్యోగాలని అవుట్ సోర్సింగ్ కానివ్వండి, రెగ్యులర్ కానివ్వండి, మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కలిపి మొత్తం కూడా సుమారు 6,38,080 ఉద్యోగాల పైన ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తించకుండా, అంటే మీరు ఇచ్చిన మాటని పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే మీరు పక్క రాష్ట్రంలో చూశారు, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో వాళ్ళు ఎంత ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసు కదా. గవర్నమెంటే రాకుండా అయిపోయింది. సో మరి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇలాంటి అసంతృప్త జ్ఞానాలు కానీ ఏమైనా కావచ్చు. వరుసగా వస్తున్నారు, మీకు ఆల్రెడీ చెప్పా, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు. మీకేమీ ప్రాబ్లమేటిక్ కాదా? తెలంగాణలో వేసినటువంటి రిక్రూట్మెంట్లే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ పూర్తి కాకుండా ఉన్నటువంటివి, ఆగిపోయినటువంటివి, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏదైతే జాబ్ క్యాలెండర్ కానివ్వండి, మిగతా విషయాలు ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో తూచా తప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలాగా అలాగే పక్క ప్రభుత్వం లాగా కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎక్కడి వరకు ఉద్యోగులకు కానివ్వండి, రిక్రూట్మెంట్ లో కానీ ఎంతవరకు చేయగలం, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం ఇట్లా చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే తప్ప ఏదో ఒక మాట చెప్తూ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అలాగే అంటే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉంటారండి సత్యం గారు, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీకు ఎలా ఓటేస్తారు? మీరు చెప్పిన ఏదైతే రిక్రూట్మెంట్ సరిగ్గా జరగలేదో. ఖచ్చితంగా మేడం గారు, వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటారు. రిక్రూట్మెంట్ కూడా
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా ఏపీఎస్సి కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 1 కానివ్వండి, అలాగే మెడికల్లో కానివ్వండి, టీచర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, మిగతా ఉన్నత విద్యలో కానీ, గృహ నిర్మాణ సంబంధించి మిగతా పరిశ్రమలో, వాణిజ్యంలో కానివ్వండి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కార్మికం, మున్సిపల్, పట్టణాభివృద్ధులు కానివ్వండి, పాఠశాలలో కానీ స్కిల్ డెవలప్మెంట్, ముఖ్యంగా ఇది ఒకటి గుర్తెరగాలి. ప్రతి ఒక్క విద్యార్థిని స్కిల్ డెవలప్మెంట్ డిగ్రీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ స్థాయి నుండి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తూ వారిగా ఉద్యోగాలు, వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ రోజు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో దయచేసి అర్థం చేసుకోవాలి మేడం. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఉద్యోగులు మైనస్ లో ఉన్నారు, ఉద్యోగ సంఘాలు మైనస్ లో ఉన్నారు, కరెక్ట్ కాదు. అర్ణ గారితో మాట్లాడదాం ఒకసారి. అర్ణ గారు, విన్నారు కదా టోటల్ డిస్కషన్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వాళ్ళ వైపు ఫేవర్ గా ఉన్నారు అని చెప్పేసి సార్ మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు ఫేవర్ గా ఉన్నారా లేదా అన్నది ఇన్నాళ్ళుగా జరుగుతున్న ఉద్యమాలకు సంబంధించి ఒకసారి ప్రభుత్వం కనుక బయట బహిరంగ కలెక్టర్ ఆఫీసులు, అలాగే ఆర్డీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, టౌన్ లో ఉన్న 4 కోడల దగ్గరికి వచ్చి చూస్తే కంపల్సరీగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, వాళ్ళకి జరగాల్సిన ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అలాగే పాజిటివ్ గా ఉన్నారా అన్న విషయం మనం గమనించవచ్చు. ఫస్ట్ విషయం. అలాగే వీళ్ళు పోయినసారి 5 నెలల క్రితం ఒకసారి మీటింగ్ పెట్టారండి. అప్పుడు సేమ్ చెప్పారు. ఏం చెప్పారంటే పిఆర్సీ ఆర్డర్ ఇచ్చిన 1 year లోపల ఇవ్వమని చెప్తామని చెప్పేసి. స్టిల్ ఈ రోజు కూడా మళ్ళీ అదే డైలాగ్. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తాము, March 1 నాటికి ఎటువంటి ఆటంకాలు లేని వాళ్ళని మాత్రమే రెగ్యులరైజ్ చేసే విధానంలో అమలు తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేమ్ డైలాగ్, మేము రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి. 5 ఏళ్ల కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నెలలు ఎలక్షన్ ఉంటే ఈ రోజు మళ్ళీ March 1కి ఎలాంటి ఆటంకాలు లేని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారంట. అలాగే ఈ నెలాఖరు లోపు క్రమబద్ధీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తారంట. జూలై 2024 నుంచి పిఆర్సీ అమలు చేసేలాగా ఆలోచన చేస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికి కూడా 5 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వట్లా, అమలు చేసే ఆలోచన చేస్తున్నాము అని. ఈ రోజు జరిగిన సమావేశం మొత్తం ఆయన ఉద్యోగ సంఘాల నుంచి సార్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి పాపం ఆయన మొహాట పడుతున్నారు గట్టిగా వాస్తవాలను చెప్పడానికి, అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇవాళ చేసిన అన్యాయం కూడా బయటకు చెప్పడానికి. ఆయన మొహాట నాకు అర్థమైంది. ఇవాళ ఉద్యోగ సంఘాల మీటింగ్ లో పాల్గొని బయటకు వచ్చిన ప్రతి ఉద్యోగ సంఘ నాయకుడి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఆన్సరు, ఈ 5 ఏళ్లలో ఏదైతే మనకు చెప్పి మభ్య పెడుతూ 5 ఏళ్లు కొనసాగించారో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ 2 నెలల తర్వాత వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తారంట. అంటే మళ్ళీ మనం ఇప్పుడు ఇంకొకసారి మనల్ని నమ్మి మనం మళ్ళీ ఓట్లు వేయాలన్న విధంగా కన్విన్స్ చేయడానికి పిలిచారు తప్ప మనకు క్లారిటీ ఇవ్వడానికి పిలవలేదని చెప్పేసి ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు బయటకు వచ్చి మాట్లాడిన మాట. ఉద్యోగులు ఆకర్షిస్తే ఎలా ఉంటుందో అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వారికి కూడా తెలుసు. అవునా అరుణ గారు? అవునండి, తప్పనిసరిగా నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు సైడ్ తీసుకుంటే ఆ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ప్రతిసారి చూస్తున్నాం మనం. ఇవాళ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకత వర్కౌట్ అయ్యి జగన్ గారికి అనుకూలత వర్కౌట్ అయ్యి గెలిచిన విధానం గత ప్రభుత్వాలు కూడా సేమ్. ఉద్యోగ సంఘాలు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అదే అధికారంలోకి వస్తుంది ఆ పార్టీ అనేది క్లారిటీగా ఎన్నో ఎలక్షన్స్ మనకు తెలియజేసాయి. నాకు ఊహ తెలిసాక వీళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవాళ పూర్తిగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రభుత్వం హామీలు ఇవ్వని అడగలేదండి. ఇందులో మళ్ళీ వీళ్ళ సైడ్ నుంచి ఇంకో మాట చెప్తాం, వీళ్ళు 2 చేతులతో మేము ఓట్లు వేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి మేమే కారణమైన ఓపెనింగ్ ఒప్పుకున్నా వీళ్ళకి ఇంకోటి కూడా ఒక మద్దతుగా మాట్లాడతాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకెళ్లి ఆయన అడిగితే ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో వాటిని మాత్రమే స్టిల్ ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కొత్తగా ఏమి యాడ్ అవ్వలేదు, ఆయన హామీలు ఇవ్వని ఏమి వీళ్ళు అడగట్లేదు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ హామీ అయితే వీళ్ళు తీసుకొని ఓట్లేసి అధికారం తీసుకొచ్చారో ఇవాళకి దాని గురించి 5 ఏళ్ల కాలం పాటు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ విషయం మీద స్పష్టత ఇవ్వకుండా మార్చ్ ఎండింగ్ కి జూలై 1st వీక్ నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తప్ప ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ 5 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టినందుకు కనీసం ఇందాక సార్ అన్నారు పేపర్లో సంతకంతో అయిపోయాయి చాలా ఉన్నాయని చెప్పేసి, వాటికి కూడా ఈ ప్రభుత్వం పూనుకోవాలి, అది వాస్తవం. అలాగే కొత్తగా అదనపు బాధ్యతలు టీచర్స్ కి సంబంధించి కనుక చెప్పుకోవాల్సి వస్తే అదనపు బాధ్యతలు ఏంటి అంటే కొత్తగా యాప్లు డౌన్లోడ్ చేసి ఫేస్ యాప్లని ఎక్కడ ఏ పని చేసాం ఏ రోజు దా రోజు టీచింగ్ డైరీ రాయాలని చెప్పేసి ప్రతిదీ పిల్లలు తినే తిండి నుంచి అన్ని ఫోటోలు అప్లోడ్ చేసి, ఇది ఒక విద్యార్థికి చదువు చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడికి ఉన్న సమయాన్ని అనవసరమైన విషయాలకు కాలయాపన చేసేలాగా మొత్తం ఈ విద్యార్థికి విద్యా బుద్ధులు చెప్పడానికి ఉన్న టయాన్ని తగ్గించి అదనపు బాధ్యతలు వాళ్ళ మీద మోపడంతో ఈ సంవత్సరం విద్యా పాస్ పర్సెంటేజ్ కూడా పడిపోయిందన్న విషయం మనందరికీ తెలుసు. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ఎంత టైం కేటాయిస్తే అతనిలో ఉన్న
లోపాలను సరిచేయగలడం మనందరికీ తెలుసు. మనం వీధి బడుల్లో చదువుకున్నాము, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి ఆ సమయాన్ని అంతటిని అనవసరమైన విషయాలకు డైవర్ట్ చేయడం మూలంగా ఉపాధ్యాయుల మీద భారం పెరిగింది, విద్యార్థుల శ్రద్ధ తగ్గింది, ఆటోమేటిక్ గా పాస్ పర్సెంటేజ్ అనేది ఈ స్టేట్ లో పడిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఉపాధ్యాయులుగా ఆయన ఒప్పుకోకపోయినా, ఉద్యోగ సంఘాల వైసీపీ నాయకులుగా ఈయన ఒప్పుకోకపోయినా ఇది గ్రౌండ్ లో రియాలిటీ. ఈ సంవత్సరం మేడం అలా ఎట్లా ఒప్పుకుంటారు మేడం? విద్య పైన కూడా మీరు జనసేన వాళ్ళు అటువంటి ప్రచారం చేయడం ఏమైనా భావ్యంగా ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. పూర్తిగా అది ఫొటోస్ అప్లోడ్ చేయడం అనేది అభ్యసించడంలో అది లోపం ఉన్నది. మీరు అది ఎలా ఉద్యోగ సంఘాలు మనకు లైవ్ లో ఉన్నారు కదా, ఒకసారి అడగండి మీరు కూడా. అది అలాంటి ప్రచారం చేయడం అనేది జనసేన వాళ్ళకి అది ఏమైనా కరెక్టా అని మీరు ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. స్టూడెంట్ గా అలాగే ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఊహించుకొని ఉన్న సమయం గురించి బేరీజు వేసుకొని మాట్లాడాను. ఇక్కడ నేను ప్రభుత్వం కేవలం తీసుకొచ్చింది అది ఉపాధ్యాయులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ట్రాన్స్పరెన్సీకి సంబంధించి తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ అక్కడ చేస్తున్నటువంటి పనిని అప్లోడ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అనేది మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. అది గమనించకుండా ప్రభుత్వం పైన అబండాలు వేస్తూ, విద్య పైన అబండాలు వేస్తున్నటువంటి ఇంకెక్కడైనా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది సార్. మనం కరెక్ట్ వేలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా అని చెప్పేసి. ఈ సంవత్సరం పాస్ పర్సెంటేజ్ అనేది మీరు ఏ వేలో ఉన్నారనే రిజల్ట్ చూపించింది ప్రభుత్వానికి. పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటిది అసలు ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్ ఎక్కువగా వచ్చినటువంటిది ఎప్పుడైనా చూసి. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మేడం గారు, ఒక రిక్వెస్ట్ మేడం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఏం లేదు, మేము మీ కుటుంబ సభ్యులం, మమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి. మేము అందరం కలిసి సమాజానికి సేవ చేయాలి, పిల్లలకి చదువు చెప్పాలి, పిల్లలను మంచి బుద్ధిమంతులను మంచి పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మాకున్నది. ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం మా కుటుంబ పెద్ద కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, మా బొత్స సత్యనారాయణ గారిని మినిస్టర్ గారిని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉపాధ్యాయులు ఉద్యోగుల పక్షాన చిన్న సమస్యలను కూడా పరిష్కరించండి. తద్వారా మంచి జరిగిద్ది, అందరి మధ్య ఒక మంచి సహృద్భ వాతావరణం ఏర్పడిద్ది. దీనివల్ల కింద సమాజంలో కూడా ఒక మంచి వాతావరణం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు దాకా చెయ్యాలని వినయపూర్వకంగా మరోసారి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయిపోయిందండి. ఓకేనండి, టైం అయిపోయింది, ఇంకా కన్క్లూడ్ చేసేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రామకృష్ణ గారు, రాయపాటి అరుణ గారు, వెంకట సత్యం గారు. చూశారు కదండి, ఈరోజు ఏపీ గవర్నమెంట్తో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి ఈ డిబేట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకి డిబేట్లో జాయిన్ అయినటువంటి రామకృష్ణ గారు, టీచర్స్ సంఘం యూనియన్ నాయకులు, ఈయనేమంటున్నారు అంటే ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు, వాటిని తీర్చడానికి మనకి ఫినాన్షియల్గా శక్తి కావాలి, కానీ ఆర్థికేతర అంశాలు ఉన్నాయి, వాటిపైన ఒక సంతకం చేస్తే చాలు తక్షణం తీరిపోయే అలాంటి సమస్యలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని ఆయన అంటున్నారు. సో ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుందో ఇంకా మనం చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే అప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వగలము. అది కూడా మీరు పెట్టినటువంటి డిమాండ్స్లో 50% మాత్రమే నెరవేరుస్తాం. ఇది బొత్స సత్యనారాయణ ఈరోజు మనకు చెప్పినటువంటి మాట. అంటే మనకి ఇన్ ది సెన్స్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాట. సో ఇది ఇవాల్టి డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.